హాయ్. లాస్ట్ వీడియోలో మనం 6-8 మంత్స్ వాళ్ళకి కాంప్లిమెంటరీ ఫీడింగ్‌లో ఏ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలో చూసాము. ఇప్పుడు 9-11 మంత్స్ మరియు 12-24 మంత్స్ వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ డైట్ షీట్ ఫాలో అవ్వాలో చూద్దాము. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. 9-11 మంత్స్ వాళ్ళకి మనము ఎగ్జాంపుల్‌కి మార్నింగ్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోస కానీ, అంటే అది కూడా దోస, ఇడ్లీ అవన్నీ సాంబార్‌లో కానీ లాంటి దానిలో కలుపుకొని తినొచ్చు. నెక్స్ట్ బిఫోర్ లంచ్ వాళ్ళు కావాలంటే ఏదైనా ఫ్రూట్ బనానా కానీ, యాపిల్ ప్యూరీ కానీ, గోవా కానీ అలాంటివి పెట్టొచ్చు. నెక్స్ట్ లంచ్‌లో రైస్‌తో పాటు దాల్ కానీ, సాంబార్ కానీ, ఏదన్నా కర్రీ, దోసకాయ కర్రీ కానీ స్మాష్ చేసి వాళ్ళు రైస్‌లో కలుపుకొని పెట్టొచ్చు. ఈవెన్ కర్డ్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్‌లో కావాలంటే స్వీట్ పొటాటో కానీ, లేకపోతే 1/2 బాయిల్డ్ ఎగ్ కానీ, ఏమన్నా స్వీట్ కార్న్ స్మాష్ చేసి అలా పెట్టొచ్చు. లేదా ఏదైనా ఫ్రూట్ పెట్టొచ్చు. నెక్స్ట్ నైట్‌కి కావాలంటే సాఫ్ట్‌గా చేసిన చపాతీ ప్లస్ ఏదన్నా చికెన్ కర్రీ కానీ, లేకపోతే పన్నీర్ కర్రీ కానీ సాఫ్ట్‌గా గ్రేవీ లాగా చేసి దాన్ని డిప్ చేసుకొని పెట్టొచ్చు. నైట్ ఎలాగో బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు నైట్ టైమ్. 12-24 మంత్స్ అంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వాళ్ళకి సేమ్ ఇలానే డైట్ షీట్ ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస ఆర్ చపాతీ, లేకపోతే ఏదైనా పొంగల్ అలాంటివి ట్రై చేయొచ్చు. 1 ఇయర్ తర్వాత మనం కావాలంటే జాగరీ కూడా యాడ్ చేయొచ్చు. ఎక్స్ట్రా ఏమిటంటే కావాలంటే మనం చిక్ పీస్ కానీ, శనగలు, పన్నీర్, రాజ్మా, సోయా బీన్స్ ఇవన్నీ బాగా బాయిల్ చేసి, స్మాష్ చేసి, కర్రీలా చేసి యాడ్ ఆన్ చేయొచ్చు. దెన్ లంచ్‌లో కావాలంటే వాళ్ళకి రైస్‌తో పాటు దాల్, కర్రీస్, ఫ్రైస్ ఏవైనా పెట్టొచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఇప్పుడు చెప్పిన కార్న్స్ గానీ, లేకపోతే పోహాలాగా చేసి పెట్టొచ్చు. ఏమైనా కట్లెట్స్, వెజిటబుల్ కట్లెట్స్ లాగా గానీ, డిఫరెంట్ టేస్టు, ఫ్లేవర్స్, కలర్స్ వచ్చేటట్టుగా ట్రై చేయొచ్చు. మనం ఏ ఫుడ్‌కైనా సరే ఎనర్జీ ఇంక్రీజ్ చేయాలంటే వాటిల్లో మెయిన్ బటర్ కానీ, ఘీ కానీ, ఏదైనా వెజిటబుల్ ఆయిల్ కానీ, పన్నీర్ కానీ ఆర్ ఎగ్ మ్యాష్ చేసి, లేకపోతే ఏదైనా మీట్ అదే చికెన్ ఆర్ ఫిష్ ఆర్ ప్రాన్స్ ఏవైనా ప్యూరీలా చేసి యాడ్ చేస్తే వాటి యొక్క ఎనర్జీ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ మొలకెత్తిన విత్తనాలు వాటిని మొలకెత్తిచ్చిన తర్వాత డ్రై చేసి వాటిని పౌడర్ లాగా చేసి పెడితే ఇంకా వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి పిల్లలకి న్యూట్రిషన్ అందుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 ఇయర్ బిలో మనం జాగరీ యూజువల్‌గా పెట్టకూడదు. కావాలంటే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఫుడ్ టేస్ట్ కోసం. ఆఫ్టర్ 1 ఇయరే జాగరీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బిఫోర్ 1 ఇయర్ మనకి ఎట్లా స్వీట్‌నెస్ రావాలి అంటే మనం చేసే ఫుడ్‌లో స్వీట్ పొటాటో యాడ్ చేయొచ్చు. లేదా నట్స్‌ని పౌడర్‌లా చేసి దాన్ని స్వీట్‌నర్ లాగా వాడొచ్చు. 9 మంత్స్ తర్వాత ఈవెన్ డేట్స్ కూడా మనం కావాలంటే బాగా స్మాష్ చేసేసి లేకపోతే పౌడర్ ఫామ్‌లా చేసి ఆ డేట్ పౌడర్‌ని యాడ్ చేస్తే మనకి స్వీట్‌నెస్ వస్తది. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి మనము బిలో 2 ఇయర్స్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.